హాయ్ హలో అండి. రోజు ఇంట్లో టిఫిన్ తిని మా పిల్లలకైతే బోర్ కొట్టినది. అందుకని ఈరోజు ఇదిగోండి బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించుకున్నాము. చూస్తున్నారు కదండి, నేను నా పిల్లలు మా హస్బెండ్ కలిసి టిఫిన్ చేస్తున్నాము. మా పాపకి అయితే మా బాబుకి పూరి అయితే ఇష్టం అని చెప్పి పూరి అయితే తెప్పించాము. రోజు ఇంట్లోనే చేస్తానండి, దోశను లేకపోతే ఉప్మాను ఇడ్లీ అను ఏదో ఒకటి. ఈరోజు వాళ్ళకు కూడా అమ్మ బయట నుంచి తెప్పించమ్మని చెప్పి అడగడంతో ఇంకా సరే అని చెప్పి ఇంకా బయట నుంచి తీసుకురావడం అయితే చేశారు మా వారు. ఈరోజు మీ టిఫిన్ ఏంటండి? మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి. ఈరోజైతే ఇదిగోండి టిఫిన్ సెక్షన్స్ అయితే ఇలా గడిచిపోతున్నాయి. ఈరోజైతే కనుక ఇంట్లో చేయడానికైతే చేస్తానంటే కూడా వాళ్ళకి వద్దన్నారు. రోజు నేను చేసే దోశలు ఉప్మాలు వాళ్ళకి బోర్ కొట్టింది, ఇడ్లీలు, అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బయట నుంచి తెచ్చుకుంటానంటే ఇంకా సరే అని చెప్పి ఓకే అన్నాను. మా బాబుకి అయితే పూరి ఇష్టం అని చెప్పి ఇంకా పూరి తెప్పించాను బాబుకైతే. ఇంకా మా వారైతే బజ్జీ, మా పాపకి బజ్జీ ఇష్టము, ఇడ్లీ ఏదైతే వాళ్ళకి ఏది తింటే అదని చెప్పి ఇడ్లీను బజ్జీ పూరి తెచ్చారు. వాళ్ళకి ఇష్టమైతే ఏది తింటే అది తింటారని. ఇదిగోండి ఫ్రెండ్స్ చట్నీ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చట్నీ కూడా బాగుంటుంది చక్కగా. మీరు కూడా టైంకి టిఫిన్ తినండి. బయట ఫుడ్ అయితే ఎక్కువగా మనం ఇచ్చేయకూడదు. కాకపోతే ఇంకా పిల్లలు అడుగుతున్నారని చెప్పి తప్పనిసరి అయ్యి నేను ఇంకా ఈరోజు తెప్పించాను. మా వారిది అయితే టిఫిన్ అయిపోయింది, ఆయనకి ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి ఆయన హడావిడిగా బయలుదేరుతున్నారు. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి ఇదిగో వాళ్ళు తిని వాళ్ళకి పెట్టి నేను తినేసరికి అయిపోతుందండి. అందుకని చెప్పి విశ్వకు డాడీ అమ్మకి పడుతున్నాడు చూడండి. విశ్వక్ రా చూడండి, మా బాబు అయితే ఇలా వెళ్ళిపోతున్నాడు టిఫిన్ పెడుతుంటే. ఇంకా వాడిని పట్టుకొని వాడికి పెట్టేసరికి అయిపోతుంది నాకు సగం టైము. కాసేపు కూడా కూర్చోడు ఎక్కడ కూడా. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అస్సలు కూర్చోడు. మా వారు అంటారు ముందు నువ్వు తినేసి అప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగు అంటారు, కానీ నేనే అలా తినలేను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పిల్లలకి పెట్టాలి అంటే ఎంత టైం ఇదైపోతుందో తెలియదు కదా ఫ్రెండ్స్. దా విశ్వకు చూడండి వెళ్ళిపోయాడు టిఫిన్ పెడుతుంటే. రావాలి నాన్న, ఫాస్ట్గా రా, ఉందా గబగబా రావాలి మరి. చూడండి తిండి అంటే చాలు ఏడుపు. ఓకేనండి, అయితే మా పాప అయితే బజ్జీ ఇష్టం కాబట్టి ఇష్టంగా తింటుంది. అదే ఇడ్లీ పెడితే మటుకు చూడండి పక్కన పెట్టేసింది. ఇలా వారానికి ఒక్కసారైనా మనం బయట నుంచి తెచ్చుకుందంటే అది వేరండి. డైలీ అయితే బయటది ఎక్కువ తినలేము కాబట్టి ఎక్కువగా ఇంట్లో చేసుకోవడానికే చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ ఇంట్లో కూడా టిఫిన్ ఏంటి అన్నది బయట నుంచి తెచ్చారా ఇంట్లోదా అనేది కామెంట్ చేయండి. టైంకి టిఫిన్ తినేసి టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.
ఇదిగోండి పేచీ మొదలు పెట్టాడు బాబు. ఇంకా ఆడికి పెట్టేసరికి నాకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్. మీ ఇంట్లో టిఫిన్ చేయండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్.